ఇవాళ మనం విఎస్ఎస్ కోడ్లో జావాని ఎలా రన్ చేయాలో చూద్దాం. సో క్లిక్ ఆన్ విఎస్ఎస్ కోడ్. ఫస్ట్ లింక్ మీద నొక్కండి. సో క్లిక్ ఆన్ డౌన్లోడ్ ఫర్ విండోస్. నాది విండోస్ ల్యాప్టాప్ కాబట్టి నేను విండోస్ నొక్కాను. సో ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ డౌన్లోడ్ అవుతుంది. అండ్ ద నెక్స్ట్ థింగ్ వి నీడ్ ఈస్ జేడీకే. ఫస్ట్ లింక్ మీద నొక్కండి అండ్ క్లిక్ ఆన్ జేడీకే 17. జేడీకే 17 అనేది చాలా ఎక్కువ మంది యూస్ చేస్తారు. సో ఐ ప్రిఫర్ జేడీకే 17. సో క్లిక్ ఆన్ విండోస్ అండ్ డౌన్లోడ్. అండ్ చూడొచ్చు, మళ్ళీ ఇది డౌన్లోడ్ అవుతుంది ఇక్కడ. సో ఇక్కడ మీరు చూసుకుంటే డబల్ క్లిక్ చేయండి. నేను మీకోసం రీఇన్స్టాల్ చేస్తున్నాను. ఆల్రెడీ నా దాంట్లో అయిపోయింది, ఇన్స్టాల్ చేసాను. సో సో క్లిక్ ఆన్ నెక్స్ట్. పర్మిషన్స్ అన్నిటికీ నెక్స్ట్ అని ఉంది. ఫైల్స్ అనేవి కాపీ అవుతుంటాయి. సో వెయిట్ టిల్ ఇట్ ఫినిష్. సో క్లోజ్. అండ్ the next part is setting up VSS code. Click on VSS code. So and click on I accept the agreement. ఈ ఆప్షన్స్ అన్ని ఎనేబుల్ చేసుకోండి, లైక్ ఇన్స్టాల్. అండ్ ఇప్పుడు ఫినిష్ మీద నొక్కండి. సో మనం పాత్ అనేది ఫస్ట్ సెలెక్ట్ చేయాలి. సో క్లిక్ ఆన్. సో ఫస్ట్ గో టు ఫైల్ మేనేజర్ అండ్ go to Windows C. Click on program files, Java, JDK, bin. సో దీన్ని మనం ఆ పాత్ అనేది కంట్రోల్ కాపీ చేయాలి. సో కంట్రోల్ సి అండ్ మీరు సెర్చ్లోకి వెళ్ళి ఎడిట్ ద సిస్టమ్ ఎన్విరాన్మెంట్ అని ఉండిద్ది. క్లిక్ ఆన్ దిస్ అండ్ క్లిక్ ఆన్ ఎన్విరాన్మెంటల్ వేరియబుల్స్. అండ్ మీరు ఇక్కడ చూస్తే పాత్ అనేది ఉండిద్ది. సో క్లిక్ ఆన్ ఎడిట్. ఇక్కడ లేదు కాబట్టి సో క్లిక్ ఆన్ న్యూ, కంట్రోల్ వి. సో క్లిక్ ఆన్ ఓకే, అది అప్లై అయింది. సో అండ్ నెక్స్ట్ థింగ్ మనం ఏం చేయాలంటే వేరియబుల్ అనేది అప్లై చేయాలి. సో జావా హోమ్ అండ్ ద నెక్స్ట్ థింగ్ ఈస్ కంట్రోల్ వి. ఇక్కడ మనం 17 వరకే ఉంచాలి. సో అండ్ క్లిక్ ఆన్ ఓకే, క్లిక్ ఆన్ ఓకే, ఓకే. ఇప్పుడు విఎస్ఎస్ మీద నొక్కండి. సో క్లిక్ ఆన్ దిస్ అండ్ మీకు ఇలా ఓపెన్ అయింది. సో గో ఫర్ ఎక్స్టెన్షన్స్ లైక్ జావా నొక్కండి and you will get this popular extension. Click on install. It will install 6 extension packages. మీరు చూసినట్టయితే ఈ ప్యాక్ అనేది ఇన్స్టాల్ అయిన తర్వాత క్లిక్ ఆన్ ఫైల్, ఓపెన్ ఫోల్డర్. అండ్ నేను ఆల్రెడీ ఒకటి క్రియేట్ చేసి ఉంచాను, లైక్ జావా న్యూ ఫర్ బిగిన్ అని. క్లిక్ ఆన్ దట్. ఆర్ లేకపోతే మీరు న్యూ ఫోల్డర్ క్రియేట్ చేసుకొని ఒక ఫైల్ అనేది క్రియేట్ చేసుకోండి అండ్ సెలెక్ట్ ద ఫోల్డర్, కమ్ హియర్. సో మీకు చూడండి, ఇదిగోండి చూపిస్తుంది, లైక్ క్లిక్ ఆన్ న్యూ ఫైల్. అండ్ మనం క్రియేట్ చేసేది హలో వరల్డ్ కాబట్టి లైక్ క్లిక్ ఆన్ హలో డాట్ జావా. జావా అనేది కంపల్సరీ నొక్కాలి, డాట్ జావా అనేది. సో చూడండి, ఎస్. అండ్ మనకు ఆల్రెడీ ఆటోమేటిక్గా వస్తుంది, లైక్ సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింటల్ అని. సో మనం లైక్ ఈ హలో వరల్డ్ అనేది అవుట్పుట్లో ప్రింట్ అయింది. సో వీ విల్ చేంజ్ దిస్. ఎలా అంటే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. అండ్ దట్స్ ఇట్. యా, ఇప్పుడు నేను మీకు రన్ చేసి చూపిస్తాను. సో మీరు చూసినట్టయితే ఇక్కడ నేను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో అని రాశాను అండ్ దెన్ వి క్లిక్ ఆన్ రన్. సో చూడొచ్చు, ఇక్కడ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో అని ఉంది. అండ్ ఇది సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింటల్ అని అనేది అవుట్పుట్లో ప్రింట్ అయింది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.